హలో గైస్, వెల్కమ్ టు మ్యాడ్ బాస్ ట్రిప్పింగ్ గోయింగ్ టు విజయవాడ డే 3. రూమ్లో పొద్దున్నే లేచి ఫ్రెష్ అప్ అయి మెల్ల బయటికి బయలుదేరినాం. మా వాళ్ళు ఇంకా రెడీ కాలేరు. సరే మేమన్నా ఛాయ్ దానికి పోదామని బయలుదేరినాం. మీ నుంచి లిఫ్ట్లోకి ఎక్కగానే మా అందరికి లిఫ్ట్లో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది, ఎందుకో తెలియదు కానీ గ్యాప్లో గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసినాం. గాయ్స్ నైట్ అంతా ప్రశాంతంగా ఉన్న గల్లీ ఇప్పుడు చూడండి ఫుల్ ట్రాఫిక్తో నిండిపోయింది. కిందికి వచ్చిన కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని పైకి వెళ్ళి మా ఫ్లాష్ మ్యాన్ లాగా రెడీ అయిపోయారు. లగేజ్ అంతా చదివేసుకున్నాం. మెల్ల నుంచి బయలుదేరినాం. మళ్ళీ లిఫ్ట్ కాడికి అయితే వచ్చేసినాం. ఇక లిఫ్ట్ అయితే ఎక్కేసినాం. మళ్ళీ నాకు లిఫ్ట్లో ఉన్న ఫీలింగ్ అనిపించింది. ఇక లిఫ్ట్ దిగి మెల్ల కార్ దగ్గరికి అయితే వచ్చేసినాం అందరం. ఇక ఎట్లా అట్లా లగేజ్ మొత్తం పట్టించేసి మెల్లగా స్టార్ట్ అయినాం. ఇక మంచిగా మార్నింగ్ వేవ్ని ఎంజాయ్ చేస్తూ బయలుదేరినాం. మా నుంచి కడుపు నిండా టిఫిన్ తిని ప్రశాంతంగా బయలుదేరాం అనుకున్నాం. మాకు ట్రాఫిక్ ఎదురైంది. ఈరోజు సొసైటీ ఎట్లుందంటే ట్రాఫిక్ క్లియర్ కాగానే బాస్ దర్శనం ఇచ్చేసిండు. బాస్కి బాయ్ చెప్పుకుంటా కదిలినాం. అలా ఈవినింగ్ అయిపోయింది. క్లైమేట్ మొత్తం కూల్గా మారింది. మా కార్లో చూస్తే వీడు అన్నాడు, ఇంకోడు ఫోన్ చూస్తుండు, ఇంకోడు అన్నాడు డ్రైవర్. ఇక కారు ఆకలని తగిలితే వాళ్ళకి పెట్రోల్ సిఎన్జి కొట్టిపోదామని ఆపినాం పెట్రోల్ బంకులో. ఇక సిఎన్జి కొట్టేటప్పుడు బండ్లో వాళ్ళు ఉండదు, దాన్ని అందరు దిగి ఎట్లా వస్తారు చూడు. కార్కి కడుపు నింపి మేము కడుపు మార్చుకోవడం ఎందుకని మెల్ల టీ బ్రేక్ అయితే తీసుకున్నాం. సన్సెట్ టైంలో మంచిగా పొలాల పొంటే దోస్తులతో చాయ్ తాగుకుంటూ వస్తుంటే ఆ ఫీలే వేరే లెవెల్ ఉంటుంది. మళ్ళీ ఫ్రెష్ జర్నీ స్టార్ట్ చేద్దామని చెప్పి అందరం మోకాలు ఫ్రెష్గా కడుక్కొని ఫ్రెష్గా అయితే స్టార్ట్ అయినాం. మా నుంచి మంచిగా డ్రైవింగ్ని ఎంజాయ్ చేస్తూ పాటలు పెట్టుకొని చిల్ అవుతూ ఆర్ఆర్ అయితే ఎక్కేసినాం. ఫ్లైట్ మంచిగా పక్క ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ అవుతుంది అనుకుంటా. కింద నుంచి పోతుంది, నైట్ వేవ్ కాబట్టి అంత ఎంజాయ్ చేయలేం దాన్ని. ఇక ఆర్ఆర్ మీద చేసి పాగి వేవ్ని ఎంజాయ్ చేసి ఆ నుంచి చక్కగా కింగ్స్ 1కి అయితే వచ్చేసినాం. కంది అంటే సంగారెడ్డికి వచ్చేసినాం. మనం వచ్చినందుకు 2 షాయిలు తాగి మళ్ళీ బయలుదేరినాం. మీ నుంచి ఎంత ఎనర్జీతో మా ట్రిప్ స్టార్ట్ అయిందో అంతే ఎనర్జీతో మా ట్రిప్ని కూడా ఎండ్ చేస్తున్నాం. ఇక మా విజయవాడ ట్రిప్ ఇంతటితో సమాప్తం. ఇకపై మేము పెట్టే డైలీ వ్లాగ్స్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అకౌంట్ని ఫాలో అయిపోండి. బాయ్ గాయ్స్.